ఇదే మనిషి పుట్టుక రహస్యం. 100 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ రాజ్యం నడిచింది. అప్పుడు మనిషికి చెందిన పూర్వీకులు ఉడతలు అంత చిన్నగా ఉండేవాళ్లు. వాళ్ళు చెట్లు లేకపోతే నేల లోపల సొరంగాలు చేసుకుని బతికేవాళ్లు. అయితే 66 మిలియన్ సంవత్సరాల క్రితం వచ్చిన అంతరిక్ష రాయి డైనోసార్స్ ని అంతం చేసి మానవ ఎవల్యూషన్ కి దారి చూపించింది. అంటే డైనోసార్స్ అంతమవ్వకపోయి ఉంటే మనిషి పుట్టేవాడు కాదు. దీన్ని బట్టి చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది. అదే విశ్వంలో జీవం పుట్టాలి అంటే జీవం అంతమవ్వక తప్పదు. కన్ఫ్యూజ్ అవ్వకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అలా ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది. భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలైంది. ఈ టైంలో భూమి మీద ఉన్న మొత్తం జీవం 5 సార్లు అంతమైంది. వీటిని మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్స్ అంటారు. అదేంటి, జీవం ఒకసారి మాత్రమే అంతమవ్వాలి కదా? 5 సార్లు అంతమైందంటే అంతమైన ప్రతిసారి మళ్ళీ పుడుతుంది అనే కదా అర్థం. అలా పుట్టిన ప్రతిసారి జీవం ఎవాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చివరి మాస్ ఎక్స్టింక్షన్ లో డైనోసార్స్ అంతమయ్యాయి. వాటికి కాళ్ళు, చేతులు, కళ్ళు, తెలివి ఉన్నాయి. అయితే వాటి తర్వాత పుట్టిన మనిషికి కూడా అన్నీ ఉన్నాయి. కానీ తెలివి చూడండి ఎంత ఉందో. దాంతో ఆర్టిఫిషియల్ పద్ధతుల ద్వారా భూమినే మార్చేశాం. ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన జీవుల్లో ఏ ఒక్కటి కూడా భూమిని మనిషంత మార్చలేదు. సో తెలివైన జీవం పుట్టాలంటే ముందుగా పుట్టిన తక్కువ తెలివి ఉన్న జీవులు అంతమవ్వక తప్పదు. ఆ తక్కువ తెలివి జీవుల్లో మిస్టేక్స్ ని ఎవల్యూషన్ కనిపెట్టి తెలివైన జీవానికి ఆ మిస్టేక్స్ లేకుండా చూసుకుంటుంది. మనిషి సంగతే చూడండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు ఇంత టెక్నాలజికల్ గా ఎదుగుతామన్న గ్యారంటీ లేదు. మన టెక్నాలజికల్ ఎదుగుదల చాలా స్లోగా నడిచింది. మనిషి హిస్టరీలోనే అనేక టెక్నాలజికల్ సివిలైజేషన్స్ ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ వ్యాలీ నాగరికత మొదటిగా డ్రైనేజ్ సిస్టమ్స్ ని వాడింది. కానీ ఇంకో టెక్నాలజికల్ ఆస్పెక్ట్ లో అది ఫెయిల్ అయింది. వాతావరణ మార్పుల్ని అంచనా వేయలేక కరువులు, వరదలతో ఆ ఇండస్ వ్యాలీ నాగరికత అంతరించింది. దాంతో వేరే నాగరికతలు వాతావరణాన్ని అంచనా వేయడం నేర్చుకుని మనుగడ సాగించాయి. సో ముందు చేసిన తప్పుల నుండి నేర్చుకుని జీవం ఎవాల్వ్ అవుతుంది. విశ్వంలో తెలివైన జీవం పుట్టడానికి ఇలాంటి అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇక భూమి మీద జీవం విషయానికొస్తే తెలివైన జీవం పుట్టగలిగే ఒక గోల్డెన్ ఏజ్ లో మనం ఉండొచ్చు. అందుకే ఈ రోజుల్లో భూమి మీద అనేక తెలివైన జీవాల్ని చూడగలుగుతున్నాం. వింత విషయం ఏంటంటే ఇవన్నీ ఒక స్పీషీస్ కి సంబంధించినవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, చీమల్ని తీసుకోండి. అవన్నీ కలిసి పనిచేసి పెద్ద పుట్టని కట్టుకోగలవు, ఆహారాన్ని సేకరించగలవు, అవసరమైతే పుట్టని కాపాడుకోగలవు. దీన్నే ప్యాక్ మెంటాలిటీ అంటారు. సేమ్ ఇదే మెంటాలిటీ తోడేళ్లకు కూడా ఉంటుంది. కానీ ఈ రెండు అసలు వేరువేరు స్పీషీస్. ఇలా తెలివి ఉన్న అనేక జీవాలు ఒకే పీరియడ్ లో పుడుతున్నాయి కాబట్టి భూమి పీరియడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లోజన్ లో ఉందని సైంటిస్టులు నమ్ముతున్నారు. విశ్వంలో జీవం పుట్టగలిగిన ఇతర గ్రహాల మీద ఇదే జరుగుతూ ఉండొచ్చు. అయితే భూమి మీద మరో జీవం మనిషంత తెలివిని డెవలప్ చేసుకోగలదు అని కనిపెడితే మనం ఏం చేస్తాం? ఆ జీవాల్ని బంధించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తామా, లేకపోతే తెలివిని డెవలప్ చేసుకోవడానికి సహకరిస్తామా? అయితే మరో మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంటే ఈ క్వశ్చన్స్ అడిగి వేస్ట్. ఎందుకంటే ఆ జీవంతో పాటు మనం కూడా అంతమవుతాం. ఈ రకంగా చూస్తే ఒక గ్రహం మీద తెలివైన జీవం డెవలప్ అవ్వడానికి మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్స్ పెద్ద అడ్డుకట్టని వేస్తాయి. ఇప్పుడు మనకి తెలివి ఉంది. ఇన్ఫాక్ట్ విశ్వంలో ఉన్న అతి తెలివైన జీవం మనమే అయ్యుండొచ్చు. కానీ విశ్వంలో రోజూ జరిగే చర్యలు అంటే అంతరిక్ష రాళ్లు ఢీకొట్టడం కానీ ఒక సూర్యుడు పేలిపోవడం లాంటి ఈవెంట్స్ ని తట్టుకోవడానికి కావలసిన టెక్నాలజీ డెవలప్ చేసే స్టేజ్ లో మన తెలివి లేదు. సో ఒక మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ అటు తెలివైన జీవం పుట్టడానికి సహకరిస్తుంది, ఇటు అదే తెలివైన జీవాన్ని అంతం కూడా చేస్తుంది. అయితే ఆస్ట్రోబయాలజీ అంటే విశ్వంలో ఇతర ఆస్ట్రోనామికల్ వస్తువుల మీద పుట్టే జీవాన్ని స్టడీ చేసే సైన్స్ కి మాస్ ఎక్స్టింక్షన్ లెవెల్ ఈవెంట్స్ ఎంత ఇంపార్టెంటో యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్ కి చెందిన ఆర్థర్ మరియు అతని టీం ఒక సైంటిఫిక్ పేపర్ లో చెప్పారు. వారి ప్రకారం భూమి కోట్ల సంవత్సరాల చరిత్రలో జరిగిన మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్స్ మరియు వాతావరణ మార్పుల వల్ల ఇంత బయోడైవర్సిటీని చూడగలుగుతున్నాం. అంటే వేరువేరు వాతావరణాల్లో బతకగలిగే అనేక రకాల జీవులు పుట్టగలిగాయి. అయితే పుట్టినప్పటి నుండి భూమి స్టేబుల్ గా ఉంటే ఇన్ని రకాల జీవులు పుట్టేవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి జీవం నీటిలో పుట్టింది. ఇది చేపల రూపంలో ఎవాల్వ్ అయ్యింది. ఎవల్యూషన్ వల్ల బలంగా ఉన్న చేపలు చిన్న చేపల్ని వేటాడతాయి. అంటే చిన్న చేపలు ఒక మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ లో చిక్కుకున్నాయి. దీని నుండి బయటపడటానికి అవి నీటి నుండి బయటికి వచ్చి బతకడం నేర్చుకున్నాయి. అవి చిన్నగా ఎవాల్వ్ అయ్యి ఈరోజు మనిషి రూపంలో భూమి మీద తిరుగుతున్నాయి. అంటే పెద్ద చేపల ఆపద లేకపోతే, అంటే ఒక రకమైన స్టెబిలిటీ ఉంటే ఈరోజు మనిషి అనేవాడు ఉండేవాడు కాదు. అయితే భూమి మీద మొదటి ఎక్స్టింక్షన్ ఎలా జరిగింది? మొదట్లో భూమి మీద ఇంత ఆక్సిజన్ లేదు. సో మొదటి జీవులు నీటిలో ఉన్న ఆర్గానిక్ కెమికల్స్ ని వాడుకొని బతికేవి.
కానీ సయనోబాక్టీరియా వచ్చి కథ మార్చేసింది. ఫోటోసింథసిస్ ద్వారా సూర్యకాంతి నుండి శక్తిని తయారు చేసుకుని భూమి వాతావరణం మొత్తాన్ని ఆక్సిజన్తో నింపేసింది. దీన్ని గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అంటారు. దీనివల్ల ఆక్సిజన్ అవసరం లేని ఎనరోబిక్ జీవులకు అధిక ఆక్సిజన్ విషపూరితంగా మారింది. అందువల్ల అవి అంతరించాయి. కానీ కొన్ని ఎనరోబిక్ జీవులు భూమి అడుగుకి అంటే ఆక్సిజన్ లేని వాతావరణాల్లోకి బతకడానికి వెళ్ళిపోయాయి. అక్కడ అవి వేరుగా ఎవాల్వ్ అయ్యాయి. కానీ ఆక్సిజన్ని వాడుకునే జీవులు ఈరోజు మన పుట్టుకకు కారణమయ్యాయి. దీన్ని బట్టి చూస్తే జీవం సొంతగా భూమి వాతావరణాన్ని మార్చి తాను బతకడానికి అనువుగా తయారు చేసుకుంటుంది అని అర్థమైంది. ఇదే మనిషి కూడా చేస్తాడు. హోమియోస్టేసిస్ అనే పద్ధతి ద్వారా మన చుట్టూ వాతావరణం మారినా కానీ బాడీ టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్ లాంటి లక్షణాలని కంట్రోల్ చేస్తూ మన శరీరం బతకడానికి ట్రై చేస్తుంది. అలానే భూమి వాతావరణాన్ని తెలియకుండా కంట్రోల్ చేస్తూ అనేక జీవులు బతుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెట్లే తీసుకోండి. వాటికి కార్బన్ డయాక్సైడ్ కావాలి, మిగతా జీవులకి ఆక్సిజన్ కావాలి. చెట్లు ఆక్సిజన్ ని వదిలి ఆ జీవులు కార్బన్ డయాక్సైడ్ ని రిలీజ్ చేయడానికి సహకరిస్తాయి. ఇలా భూమి మీద జీవులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుని సమస్త జీవం బతకడానికి ఒక స్టేబుల్ వాతావరణాన్ని తయారు చేస్తున్నాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ రోజుల్లో జీవాలు బతకడానికి స్టేబుల్ వాతావరణం కోసం ఇంత హెల్ప్ చేసుకుంటుంటే సయోనోబాక్టీరియా అనేది ఎనరోబిక్ జీవులు బతకడానికి ఎందుకు సహకరించలేదు అని. ఆర్థర్ పేపర్ ప్రకారం ఇది ఒక షార్ట్ టర్మ్ ప్రాబ్లం వల్ల జరిగింది. అలా జరిగుండకపోతే ఆక్సిజన్ ని వాడుకుని మల్టీసెల్యులర్ జీవులు ఎవాల్వ్ అయ్యేవి కావు. వాటి నుండి మనిషి పుట్టేవాడు కాదు. ఇలా ఆలోచిస్తుంటే ఒకానొక సమయంలో భూమి మీద జీవానికి హానికరమైన కండిషన్స్ కూడా డెవలప్ అయ్యాయి. ఇందులో మాస్ గ్లేషియేషన్ ఈవెంట్ అంటే భూమి గడ్డగట్టుకుపోవడం ఒకటి. ఇలా 2.4 బిలియన్ మరియు 541 మిలియన్ సంవత్సరాల మధ్యలో చాలాసార్లు గడ్డగట్టుకుపోయింది. ఇలాంటి ఈవెంట్స్ లో జీవం బతకడం కష్టం. కానీ ఇలాంటి గడ్డగట్టిన ఈవెంట్స్ మధ్యలో కూడా అనేక సార్లు భూమి మీద జీవానికి అనువైన వాతావరణం తయారయ్యింది. అలాంటి ఒక సమయంలో కాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ జరిగింది. కాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ ముందు భూమి మీద జీవం సింపుల్ గా ఉండేది. కానీ ఆ తర్వాత డిఫరెంట్ వాతావరణాల్లో బతకగలిగిన అనేక జీవులు పుట్టాయి. వాటికి కళ్ళు, నోరు, మొప్పలు లాంటి కాంప్లెక్స్ శరీర భాగాలు డెవలప్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే తెలివైన కాంప్లెక్స్ జీవం పుట్టడానికి మాస్ ఎక్స్టింక్షన్స్ తో పాటు జీవానికి అనువుగా లేని గ్లేసియేషన్ ఈవెంట్స్ కూడా అవసరం అని అర్థమవుతుంది. సేమ్ భూమి లాంటి ఇంకో గ్రహం ఉంటే ఇలాంటి ఈవెంట్స్ ద్వారా మరో తెలివైన జీవం పుట్టి ఉండొచ్చు. అయితే తెలివైన జీవులు తమ నాశనాన్ని కూడా కొని తెచ్చుకోగలవు. దానికి ఎగ్జాంపుల్ మనమే. మనం చేసే పనులు అంటే పొల్యూషన్, సహజ వనరుల్ని అధికంగా వాడటం, వేరే జీవుల న్యాచురల్ హ్యాబిటాట్స్ అంటే బతికే ప్రదేశాల్ని నాశనం చేస్తున్నాం. దీనివల్ల మనకంటే తెలివైనవిగా మారే జీవులకు పెద్ద ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తిమింగలం మనకంటే తెలివైన జీవిగా ఎవాల్వ్ అవ్వచ్చు. కానీ వాటిని వేటాడి విశ్వంలోనే అతి తెలివైన జీవులుగా మారకుండా మనమే ఆపుతున్నామేమో. ఏదేమైనా విశ్వంలో తెలివైన జీవం పుట్టడానికి మాస్ ఎక్స్టింక్షన్ లెవెల్ ఈవెంట్స్ సహకరిస్తాయి అని భూమి చెప్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.